హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు సండే అనే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తేవడం జరిగింది. ఇలా పీసెస్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టిన తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేయడం జరిగింది. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని. సో మీరు చూసినట్లయితే లెట్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే, ఆనియన్ సరిపోని ఇంకో ఆనియన్ కట్ చేయడం జరిగింది. ఓకే, చూడండి. ఫస్ట్ అయితే నేను జీలకర్ర డైరెక్ట్ వేసి కొంచెం వేయించాను, అది టేస్ట్ కోసం అట్లా ట్రై చేసిన నేను ఊరికే. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ పోసిన, సరిపోయింది. మళ్ళీ ఇంకో స్పూన్ పోసాను. ఓకే, ఎండుమిర్చి కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేద్దాం అట్లా ఎండుమిర్చి కూడా వేసిన. సో ఎండుమిర్చి కొంచెం వేడేంత చూసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకుని ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, కొంచెం ఎంతవరకు ఉంచాలి. సో మూత పెట్టడం జరుగుతుంది. సో 2 స్పూన్లు కారం, 2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు ఒక ప్లేట్లో రెడీ చేయడం జరిగింది. సో ఆనియన్స్ వేయగానే టమాటా వేసాము, కొంచెం అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండునే కలిపేద్దాం. రసం వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలి. సో మీరు చూసుకోవచ్చు, నేను వంట చేస్తున్నాను. నా వీడియోని ఓన్గా తీసుకున్నా కాబట్టి పక్కన పెట్టి రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, ఇది నా ఫస్ట్ ఫుడ్ వీడియో. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇంకా ముందు చాలా వీడియోస్ చేస్తాను. సో చింతపండు రసం పోయడం జరిగింది. టమాటా మగ్గిన తర్వాత చింతపండు అది చిక్కగా ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది, అది తగినంత మీరు చూసుకునేయచ్చు. సో ఈ లోపల మూత పెట్టి సినిమా జీ తెలుగు హెచ్డీలో హనుమాన్ మూవీ వస్తుంది, మధ్యలో వెళ్ళి చూడడం జరిగింది. సో ఇప్పుడే కొంచెం వేడి అవుతుంది, చింతపండు పోసినాక మరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. బాగా వేడిగా మరిగిన తర్వాత ముక్కలు వేయాలి. ఈ విధంగా మెల్లిగా ఒక్కొక్క ముక్క వేయాలి. సో గాయస్, మా డాడీ అయితే కర్రీ వండుతున్నాడు అనమాట. సో ఈ విధంగా ముక్కలు తర్వాత వేసిన తర్వాత సో కలుపుకోవాలి. రసంలో మునిగేంత వరకు చూసుకొని ఉప్పు, కారం కావాలంటే కొంచెం ఎసరు యాడ్ చేయొచ్చు, సరిపోతుంది అనుకుంటే ఇంకంతే. ముక్కలు మునిగేంత వరకు ఉంచుకొని మూత పెట్టుకోవాలి. గ్యాస్ కొంచెం ఎక్కువ పెంచుకొని తొందరగా అవుతుంది. ఇంకో స్టవ్ మీద రైస్ అవుతుంది. ఫిష్ వేయగానే సో అట్లయితే ఫిష్ అనేది సో మధ్యలో మూత తీసి సో చూడండి ఇట్లా కలియబెట్టడం. ఇట్లా గంట పెట్టి ఊరికే తిప్పకూడదు, తిప్పితే ముక్క అనేది ఖరాబ్ అవుతుంది. సో మసాలా, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసాను. అది ముక్క ఉడికిన తర్వాతకి ధనియాల పొడి, మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ పోయడం జరిగింది. సో ఇది ఫైనల్. సో టేస్ట్ అయితే బాగా వచ్చింది.